ఇలా కొత్తగా తెలంగాణ కాదు దేశం మొత్తం నడిచేది ఏం తెలుసా? ఇలా ఏ పార్టీ నోట్లో చూసినా ఏమినిపిస్తుంది? బీసీలకు అది చేస్తాం, బీసీ రిజర్వేషన్ చేస్తాం, బీసీలను ఎత్తుకొని అన్నం నిలబెడతాం, పైన కూర్చుని పెడతాం, ఇక్కడ కూర్చుని పెడతాం అని చెప్తా ఉన్నారు. నిన్నగాక మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పోయిండు. పోయేకన్నా ముందు తెస్తున్నాం, అయిపోయింది, రాష్ట్రపతిని కలుస్తున్నాం, మొత్తం రాహుల్ గాంధీ వస్తున్నాడు, ఖర్గే వస్తున్నాడు, మొత్తం 30-40 మంది పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ రాలే, ఖర్గే రాలే, రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. లాస్ట్ ప్రెస్ మీట్ ఏం చెప్పిండు? ఇక వచ్చి ఏదో 30 లోపల ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ పోతాను. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీ కళ్ళ ముందు ఏమున్నదేం తెలుసా? ఇప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళు 2 నెలల్లో ఎలక్షన్కి పోతారు, ఎలక్షన్ పెడతారు. ఇలా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాగుపడ్డరా లేదా? రైతు బాగుపడ్డాడు, పెద్ద రైతు బాగుపడ్డాడు, రైతు కింద మనం బాగుపడ్డాం, అందరూ బాగుపడ్డారు. ఇలా రైతు ఎండిపోయింది, రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మన బతుకులన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి. ఇలా మీరందరూ ఓటేసి గెలిపిస్తే మీకేమో చేస్తా అనుకుంటే ఇలా మీకేం చేసిండు? సున్నం పెట్టిండు. ఎక్కువ మాట్లాడితే కేసులు, సోషల్ మీడియాలో వస్తే కేసు, గట్టిగా మాట్లాడితే కేసు, బెదిరింపులు, అవన్నీ కూడా మళ్ళీ మొదటికొచ్చినాయి. ఇలా మీరు ఇట్లా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అప్రమత్తంగా ఉండకపోతే ఇక నేను ఎన్నిసార్లు ఏం చేసినా ఈ ప్రభుత్వం వీళ్ళు మళ్ళీ ఓటేస్తారని చెప్పి మళ్ళొకసారి 2 ఏళ్లలో ఇంత అయింది కదా, మళ్ళా 3 ఏళ్లలో ఉన్న 2000 పెన్షన్ పోతుంది, ఉన్న కరెంట్ పోతుంది, ఏముండదు. ఇక గుర్తుపెట్టుకొని రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ఎలక్షన్ వచ్చినా మీరందరూ గట్టిగా ఉండి ప్రభుత్వానికి బుద్ధి చెప్తే, అరే ఇక రేపు అయిపోయింది మన పని, దింపేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్లో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఇక మనల్ని ఉండనియాలని ఏ ఆఫీసర్ కూడా వాళ్ళకి మాట వినరు. ఉన్న స్కీమ్లన్నా కనీసం ఉంటాయి, 3 లక్షల రూపాయలు గొర్రెలకు పైసలు వేస్తాం అకౌంట్లో. వేసిండ్రా 100 కోట్లు చేప పిల్లలు వేస్తామన్నారు. ఇప్పటికి చేప పిల్లలు ఇంకా కొనుక్కోలే. ఏ కుల వృత్తిని ఎక్కడ లేదు. మండలాలకు స్కూల్ చేస్తామన్నారు, మండలాలకు హాస్టల్ పెడతామన్నారు, గురుకులాలు చేస్తామన్నారు, ఏం లేదు. ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామన్నారు, ఎక్కడ కూడా ఏం లేదు. ప్రతి మహిళకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. మీరు గుర్తుపెట్టుకొని మర్చిపోకండి దయచేసి. ఎవరికి ఏం చేయలేదు, కేవలం అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అబద్ధాల మీదనే ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు అదే ధ్యాసలో ఉండి మీరు మర్చిపోతే వాళ్ళు ఇక మనం అబద్ధాలు చెప్పాలి, ఒక్క పని చేయొద్దు, అప్పుడే మా ఎంబడి ఉంటారా వీళ్ళని చెప్పి మళ్ళీ విషయం చూసినావా? రేపు మళ్ళీ ఎలక్షన్ లోపల ఉన్న వీకేస్తేనే వీళ్ళు మనకు ఓటేస్తారు, ఉన్న రైతు బంధు వీకేస్తేనే రైతులు ఓటేస్తారనే భావన కలుగుతుంది. మీరు ఎప్పుడైతే ఏ రాజకీయ నాయకుడైనా కానీ తప్పు చేసినప్పుడు మీరు వాత పెడితే ఇమ్మీడియట్ గా సర్దుకుంటాడు. తప్పు చేసినా క్షమించి మళ్ళీ ఓట్లు వేస్తూ పోయినామనుకో మళ్ళీ ఏముండదు. కనుక ఇవాళ మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అందరికీ చేసినాం. మరి రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని కులాలకు కూడా చెక్క కలిగింది. అన్ని కులాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి. అందరూ కూడా ఇక ఈ 3 ఏళ్ళలో ఏమైపోతారో తెలియదు. హాస్పిటల్లో మందులు లేవు. మొన్న చూసిన అంబులెన్స్ లో ఊపిరాడక ఆక్సిజన్ లేక చచ్చిపోయింది. అటువంటి ఘోరాలు జరుగుతాయి. ఇంకా చాలా వరకు పేపర్లు రాస్తారు భయపడి, ఎందుకు వచ్చింది రాబాయి ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా అని. చూడండి 2 ఏళ్ల తర్వాత రాస్తారు చూడు, వాళ్ళు మొత్తం ఉన్నట్టు రాస్తారు. అలిగా అయిపోతుంది కదా అని. ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటాయంటే ఉంటే మా అంటే 3 ఏళ్ళు ఉంటుంది, అంతదాకా ఉండదు. ఇక మధ్యలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం గెలిచిందనుకో ఇంకా పబ్లికే దింపే పరిస్థితి వస్తున్నటువంటి ఆలోచన కూడా చూస్తున్నాడు. కనుక దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండాలి. మేము ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు కానీ, లక్ష్మీరెడ్డి గారు కానీ, జయపాలన్న మీకు పక్కనే ఉంటాడు, హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు అయితే మేము వచ్చేటప్పుడు చెప్పినాం, ఫోను ఎత్తుతున్నా, మొత్తం ఎత్తుతున్నా, వేరే ఫోన్ అనుకుని కూడా అన్ని ఎత్తుతున్నా, కంపల్సరీ ఎత్తుతా, ఫుల్ టైం ఇస్తా అని చెప్పి అన్నాడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఉంటాడు, మేమందరం ఉంటాం.
మీరు ఖచ్చితంగా మీరు హైదరాబాద్కి వచ్చే ఆపదున్నా మా నెంబర్లన్నీ ఆయన చెప్తాడు, వాళ్ళ ఆఫీస్లో రాసి పెడతాడు. ఎవరికన్నా వరకు తగులుతుంది ఫోను. హైదరాబాద్లో ఏమైనా హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదన్నా మేమందరం కూడా మీకు సహాయం చేస్తాం, ఏ ఆపదన చేస్తాం. మీకు మీద ఏదైనా ఇట్లా కేసులు దాడులు చేస్తే చెప్పండి, మళ్ళీ అందరం వస్తాం గ్యారంటీగా. మీరు మెసేజ్ పెట్టండి, ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, చేసి మాకు చెప్తే ఖచ్చితంగా మేము అందరినీ ఆదుకుంటాం. అనునిత్యం ఆయన జీవితం మొత్తం కూడా మనోరన్న మీకే అంకితం. లైఫ్ మొత్తం కూడా పార్టీకి పనిచేయడం, క్రమశిక్షణతో ఉండడం. మీకు ఏ విషయం ఆయన చెప్పినా మాకు ఆయన సమాచారం అందిస్తాడు. జనార్దన్ రెడ్డి గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు గారి, హరీష్ రావు గారు వస్తాడు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ పైన చూపిస్తారు. మేము అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ జై తెలంగాణ.